హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది. జూన్ 4న కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి జాతీయ రాజకీయాల్లో సంచలన ఫలితాలు నమోదవుతాయని అంటున్నారు. ఇది ఎలా అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి గెలిచి అధికారం చేపట్టిన ఒక పెను సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఒక్క కాంగ్రెస్కే ఆ క్రెడిట్ ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది. 1952 నుంచి వరుసగా జరిగిన ఎన్నికలను తీసుకుంటే పండిట్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో 1952, 1957, 1962లో కూడా కాంగ్రెస్ దేశంలో వరుసగా గెలిచింది. అలా హ్యాట్రిక్ రికార్డును తొలిసారి సొంతం చేసుకున్న నెహ్రూ 1964లో మరణించారు. ఇక ఆయన రాజకీయ వారసురాలుగా అధికారాన్ని 1962లో చేపట్టి దేశానికి తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ నాయకత్వంలో 1967, 71లలో 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆమె హ్యాట్రిక్ విజయం అయితే సాధించలేకపోయారు. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు అయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1980లో ఇందిరా మరోసారి గెలిచిన 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి గెలిచిన ఆ ఊపుని 1989లో కంటిన్యూ చేయలేకపోయారు. ఇక వరుసగా 2 మార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం అన్నది వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా చేసి చూపించింది. ఇక 2004, 2009లో యూపీఏ కూడా వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక 2014, 2019లలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి అంటే 2024లో గనక మోడీ తిరిగి అధికారంలోకి వస్తే నెహ్రూ రికార్డుని సమం చేసినట్లు అవుతుంది. అంటే 1962 నాటి మాదిరిగా తిరిగి 62 ఏళ్ల తర్వాత తన ప్రజాకర్షణ శక్తితో మోడీ సాధించి చూపించారు అని చెప్పుకోవాల్సిందే. అయితే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ తమ విజయం మీద ధీమాగా ఉంటే ఇండియా కూటమి అంతే స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే దేశంలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు నమోదవుతాయని అంటున్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది అని చెప్పి సంచలనం సృష్టించారు. మోడీ రాజ్యాంగం మీద, రిజర్వేషన్ల మీద దాడి చేశారు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల ఈసారి దేశంలో వచ్చే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలవబోతుందని అంటున్నారు. అంతేకాదు ఢిల్లీలోని 7 ఎంపీ సీట్లను ఇండియా కూటమి గెలుచుకుంటుందని మరో మాట చెప్పారు. మోడీ పట్ల, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమ ప్రచారంలో స్పష్టంగా కనిపించిందని రాహుల్ గాంధీ అన్నారు. మొత్తం మీద చూస్తే ఇండియా కూటమి ధీమా చూసినా, ఒకవేళ విపక్షం అధికారం చేపట్టినా దేశ రాజకీయాల్లో సంచలన ఫలితాలు నమోదవుతాయి అంటున్నారు. అదేవిధంగా చూస్తే మోడీ మూడోసారి వచ్చినా అది కూడా అద్భుతమైన ఫలితం అవుతుంది. మొత్తానికి చూస్తే ఈసారి ఫలితాలు దేశమంతా ఆసక్తిని రేపనున్నాయన్నది వాస్తవం. ఇంకా 2 విడతల పోలింగ్ మాత్రమే ఉన్న వేళ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.